సో వాటిని చూపించడానికి అవకాశం ఉండుండేది. ఓకే. ఆ రోజు బయటికెళ్ళిన తర్వాత ఏం జరిగింది కార్‌లో? ఆయనే డ్రైవ్ చేసుకొచ్చాడా? ఆ! ఓకే. సింగిల్‌గా వచ్చాడు. హ్మ్. సింగిల్‌గా వచ్చాడు. ఓకే. పిక్ చేసుకొని కడప సైడ్ ఎళ్దాం, కడప దాకా ఎళ్దాం అనేసి అన్నారు. హ్మ్. రైల్వే కోడూరు టు కడప 90 కిలోమీటర్స్ ఉంటుంది. హ్మ్. ఆయన కడప దాకా ఏం వెళ్ళలేదు. రాజంపేటలోనే ఆపి మాట్లాడాలి అనేసి అన్నాడు. హ్మ్. చెప్పండి అంటే నాకు సెక్షువల్లీ కావాలి అనేసి అన్నాడు. హ్మ్. లేదండి అది చెప్పడానికే వచ్చాను నేను హ్మ్. అనేసి అనేలోపు తను నన్ను బాడీని టచ్ చేయటం లాంటివి చేశాడనమాట. నేను కారు దిగిపోతుంటే నా ఎడ్జ్ ఆఫ్ ద హెయిర్ పట్టుకొని లాగేసి అతను సీట్ బెండ్ చేసేసి నా మీదకొచ్చాడు. నేను అరవబోతూ ఉంటే కొట్టాడు. ఒక 2 స్లాప్స్ కొట్టాడనమాట. హ్మ్. నా 2 హ్యాండ్స్‌ని అతను 1 హ్యాండ్‌తో ఇలా పట్టేసుకొని ఆహ్, ఫ్యాంట్ రిమూవ్ చేసేసి హి ఫోర్స్డ్ హిమ్సెల్ఫ్ ఆన్ టు మీ. సారీ. ఓకే. సో మీ మీ కూడా వెళ్ళినప్పుడు మీరు ఒక్కరే వెళ్ళారా? మీ కిడ్‌ని తీసుకెళ్ళలేదా మరి? మీ బాబు మీతో లేడా? కేర్ టేకర్ ఉందండి. సో కేర్ టేకర్ దగ్గర వదిలేసి మీరు ఆయనతో వెళ్లారు. నేను కడప దాకా అనుకోలేదు. హ్మ్. జస్ట్ డిస్కషన్ అనుకున్నానంతే. హ్మ్. ఒక ఎమ్మెల్యే అంత ఫ్రీ టైమ్ చూసుకొని మన ఇంటికొచ్చేదాకా అంత ఫ్రీ టైమ్ ఉందేమో అనేసి నేను కూడా వెళ్ళాననమాట. కడప దాకా వెళ్తారు అనేసి నేను అనుకోలేదు. అతను కడప దాకా కూడా వెళ్ళలేదు. అంటే అతను మిమ్మల్ని చెల్లిలా చూడట్లేదు, వేరే చెల్లి భావంతో చూడట్లేదు అని మీకు తెలిసి ఎందుకు ఒంటరిగా హ్మ్. ఆ ఎమ్మెల్యేతో మీరు వెళ్ళాలనుకున్నారు? ఒంటరిగా నేను వెళ్ళాలనుకోలేదండి. అతని ప్రోటోకాల్ ప్రకారం గన్‌మ్యాన్, డ్రైవరు ఉంటాడనుకున్నాను. ఎవరైనా ఎమ్మెల్యే ఇలా చేస్తాడనేసి నేననుకోలేదు. యాహ్! ఎమ్మెల్యే ఒక్కడే అతని వస్తాడని బుద్ధి కూడా నాకు అప్పటికే మీకు తెలీదు. తెలిసింది కదా! చాలామంది అడుగుతున్న క్వెషన్ ఇది. అందుకే నేను ఇక్కడ కొంచెం గుచ్చి అడుగుతున్నాను. ఏమనుకోవద్దు. ఆయన ఒంటరిగా హ్మ్. వచ్చారు. మిమ్మల్ని ఆయన వేరే ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు. దుర్బుద్ధితో చూస్తున్నాడు మిమ్మల్ని. ఏ అలాంటి ఏం ఎమ్మెల్యే ఎక్స్‌పెక్ట్ కార్‌లో మీరు చేస్తున్నాడు ఒంటరిగా అంత ఫోర్స్ చేస్తాడనేసి నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. హ్మ్. ఎందుకంటే అది కారు, పైగా మేము బయటుంటాము. ఆయనొచ్చే టయానికి ఇదేమిటి పబ్లిక్ కూడా పడుకోరు అన్న ఒక ఉద్దేశంతోనే వెళ్ళాను నేను. నేనైతే ఎన్ని గంటలకండి? ఎన్ని డిస్కషన్‌కే గంటలకి? వెళ్ళాను. 9:00కి. నైట్. హ్మ్. సో, అంటే ఆహ్, ఆయన బుద్ధి మంచిగా లేదు అన్నప్పుడు 9:00 మీరు ఎందుకెళ్ళాలనుకున్నారు ఆయనతో? ఒక మహిళగా సెక్యూర్ కాదు అని అనిపించలేదా మీకు? అతనితో వెళ్తే ఇబ్బంది అని అనిపించలేదా? నేనైతే సెక్యూరిటీతోనే వస్తారని అనుకున్నానండి. కారంటే నేను ఆయన పర్సనల్ కారేసుకొనొస్తాడు అదంతా నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మాట్లాడాలి అనేసి అన్నాడు. హ్మ్. నేను మాట్లాడదాం అనుకునే వెళ్ళాను. హ్మ్. తోడుగా గన్‌మ్యాన్, డ్రైవర్ లేకుండా ఏ ఎమ్మెల్యే ఏం చేయడు కదా! అనేసి ఆ ఉద్దేశంతో అనుకున్నాను నేను. హ్మ్. సో, మీరు మీన్ వెళ్ళిన తర్వాత ఎక్కడైనా ఆగారా? ఏదైనా హోటల్‌లో డిన్నర్ చేయటానికి ఏమన్నా? అలా ఏం లేదండి. ఓకే. అతను మీ పైన అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత ఏమన్నారు మరి? 2 పీకేసి అక్కడి నుంచి వచ్చేయాలని అనిపించలేదా? మీరు అతని కారులోనే వచ్చారా మళ్ళీ ఇంటికి? లేదు మీరు అక్కడి నుంచి అతని నుంచి పారిపోయారా? లేదు నేను ఆ విషయం జరిగిన తర్వాత నేను ఆ కారు సందులో నుంచి వెనక్కెళ్ళిపోయి కూర్చున్నాను నేను. హ్మ్. వెనక్కెళ్ళిపోయి కూర్చున్నాను. హి స్ట్రెయిట్ డ్రోవ్ టు మై హోమ్. దిగేటప్పుడు ఎవరికైనా చెప్తే మాత్రం బాగోదు చూసుకో అనేసి మళ్ళీ గట్టిగా చెప్పారు నాకు. ఇది అంటే ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకొని వెళ్ళా? లేదు అక్కడ వెహికల్స్ అటు ఇటు నిర్మానుష్యమైన ప్రదేశమేనండి. అది రాజంపేట టు బాక్రాపేట ఏదో డార్క్ ప్లేస్ ఉంది బాగా. హ్మ్. అక్కడేవో తోటలు టైప్‌లో ఉన్నాయి. సో, మీరు మీన్ ప్రతిఘటించలేదా మరి అతన్ని 2 కొట్టే ప్రయత్నంతో ప్రతిఘటించే ప్రయత్నం చేయలేదా? అతను నా ఇంటి నా ఇంటికొచ్చి నా డోర్ లాక్కే పగలగొట్టేంత బలముంది అతనికి. హ్మ్. నాకేదైనా అయితే నా కొడుకుండడు. హ్మ్. నా కొడుక్కి నేనుండను. హ్మ్. అతన్ని డిఫెండ్ చేయడానికి కూడా అంత బలం లేదు. ఎందుకంటే అతను చాలా గట్టిగానే ఇచ్చాడు స్లాప్స్ నాకు. అక్కడ కొట్టాడు ఆ! కారులో. హి స్లాప్డ్ ఆన్ మై చీక్ కార్‌లో. నేను కిందకి దిగడానికి ట్రై చేశాను.
ఈ ప్లగ్ మై హెడ్ అండ్ పుల్ మీ బ్యాక్. ఓకే. తర్వాత ఇంటికి తీసుకొచ్చి దించేశాడు. దించేటప్పుడు అన్నాడు, ఎవరికైనా లీక్ చేస్తే మాత్రం బాగోదు మన విషయం, మ్మ్. జాగ్రత్తగా నువ్వు అనేసి. ఓకే. సో ఏం చేశారు మీరు? ఆ తర్వాత నుంచి ఏం జరిగింది? మీ జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి? మార్పులు ఏంటి అంటే నా జీవితంలో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాకు దూరం అయిపోయారు. నేను అది కాదంటుంటా. అతనే దూరం తను చేశాడు మీపై ఒక వాంటెడ్గానే. ప్రజాప్రతినిధి, మహిళలకు ప్రజలకు రక్షణ కల్పిస్తాననే వ్యక్తి మిమ్మల్ని తీసుకెళ్లి అఘాయిత్యం చేసినప్పుడు అతని మీద వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి, ఇలాంటి వ్యక్తి ప్రజాప్రతినిధిగా పనికిరాడు అని మీకు అనిపించలేదా? అప్పుడు అనిపించలేదండి, ఎందుకంటే నేను ఇది సామరస్యంగానే వెళ్దాం అనుకున్నాను. ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉంటాను బేసిక్గా. మ్మ్. నేను నా బాబు మాత్రమే ఉంటాము. నేను పోలీస్ స్టేషన్ల చుట్టూ నేను తిరగలేను, నా బాబుని వేసుకొని నేను తిరగలేను. నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి నా శాలరీ మాత్రమే. కాబట్టి నేను వీళ్ళ పేరెంట్స్కి చెప్దాము, ఈయనని ఎమ్మెల్యేని చేసిన రూపానంద రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయనకి చెప్దామనేసి అనుకున్నాను. వాళ్ళకి చెప్పాను కూడా. ఇప్పుడు ఇమీడియట్గా ఒక్కసారి చెప్పారా? ఇతన్ని ఇది జరిగి Immediate గానే చెప్పాను. జూలై 2024లో. సో జూలై 2024లోనే ఈ విషయాన్ని రూపానంద రెడ్డి సెప్టెంబర్ 2024 నుంచి చెప్తూనే ఉన్నాను. ఆహా. చెప్తూనే ఉన్నాను. మ్మ్. వాళ్ళు ఒక్కసారి అతని ఫోన్ తీసుకొని వాట్ ఈస్ హ్యాపెనింగ్, అసలు ఎవరి ఈ అమ్మాయి అని చెప్పేసి ఒక్క ఎంక్వైరీ చేసినా అతని మీద, అతని ఫోన్ లాక్కొని ఈ మెసేజ్లు, ఈ చాట్లు, నేను మాత్రమే కాదు చాలామంది అయితే ఈ చాట్లు చూసినా సరే ఇంతవరకు వచ్చిండేది కాదు. కానీ వాళ్ళు ఎప్పుడూ ప్రయత్నించలేదు. పైగా నన్నే రివర్స్లో తిడుతూ వచ్చారు. ఏమని? నీ పన్ను చూసుకో, నువ్వే మా అబ్బాయిని, నువ్వే చెడ్డదానివి, మా అబ్బాయి ఉత్తమ